ఎప్పుడో ఒకప్పుడు అందమైన ప్రకృతి మధ్యలో ఒక చిన్న పసుపు కప్ప ఆనందంగా తిరుగుతూ ఉండేది. కాని ఒకరోజు అది తెలియకుండా జారి ఒక లోతైన బావిలో పడిపోయింది. ఒక్కసారిగా అన్నీ మారిపోయాయి. చుట్టూ చీకటి, నిశ్శబ్దం. పైకి చూసినా వెలుగు చాలా దూరంగా కనిపించింది. మొదట అది బయటికి రావడానికి ఎంతగానో ప్రయత్నించింది. గోడలెక్కింది, మళ్లీ జారి పడిపోయింది. మళ్లీ లేచింది, మళ్లీ ప్రయత్నించింది. కాని ప్రతిసారీ విఫలమైంది. కాలం గడిచింది. ఆ చిన్న కప్ప పెద్దదైంది. అనుభవం సంపాదించింది. తన ప్రయత్నాలు విఫలమైనా తనలో ఒక జ్ఞానం పెరిగింది. బావిలోని మిగతా కప్పలకు అది ఒక మార్గదర్శిగా మారింది. అదే బావిలో ఒకరోజు ఒక చిన్న పచ్చ కప్ప పుట్టింది. ఒకరోజు పైనుంచి ఒక పాము వచ్చి ఒక కప్పను తీసుకెళ్ళింది. ఆ దృశ్యం చూసి అందరూ భయంతో వణికిపోయారు. పైన నరకం ఉంది అని నమ్ముకున్నారు. కాని ఆ పచ్చకప్పకు మాత్రం సందేహం వచ్చింది. అది పసుపు కప్ప దగ్గరకు వెళ్ళి అడిగింది, పైన నిజంగా నరకమా? పసుపు కప్ప చిరునవ్వు నవ్వింది. కాదు, పైన అద్భుతమైన ప్రపంచముంది, నేను చూశాను అని చెప్పింది. నేను కూడా ఒకప్పుడు ఆ ప్రపంచంలోనే ఉన్నాను, కాని తప్పుగా ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. ఆ మాటలు పచ్చకప్ప హృదయంలో ఒక ఆశను నింపాయి. నేను కూడా ఆ ప్రపంచాన్ని చూడాలి అని అది నిర్ణయించింది. అది బావి గోడలను ఎక్కడం ప్రారంభించింది. మొదటి ప్రయత్నంలో పడిపోయింది. మళ్లీ లేచింది, మళ్లీ ప్రయత్నించింది. ఇతర కప్పలు దాని కాళ్లు లాగాయి. గాలి బలంగా వీచింది. పాము మళ్లీ దాడి చేయడానికి వచ్చింది. కాని అది ఆగలేదు. పసుపు కప్ప మాటలు దాని మనసులో మార్మోగాయి. గమ్యం మీదే దృష్టిపెట్టు. ఈసారి పచ్చకప్ప ఎవ్వరినీ పట్టించుకోలేదు. ప్రతి రాయిని ఒక మెట్టుగా మార్చుకుంది. అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుంది. మెల్లగా మెల్లగా పైకెక్కింది. చివరికి అది బావి బయటికి చేరుకుంది. మొదటిసారి అది చూసింది ప్రకాశించే సూర్యుడు, విశాలమైన నీలాకాశం, ఎగిరే పక్షులు, అలలతో ఉప్పొంగే సముద్రం. ఆనందంతో అది గట్టిగా అరిచింది, ఇది నరకం కాదు, ఇది అద్భుతమైన ప్రపంచం అని. అది బావిలోకి చూసి పిలిచింది, బయటకు రండి, ఇక్కడ ప్రపంచం చాలా అందంగా ఉంది అని. కింద ఉన్న పసుపు కప్ప ఆ మాటలు విని సంతోషంగా నవ్వింది. తన కల ఇంకొకరు సాధించారని గర్వంగా చూసింది. నీతి: లక్ష్యం ఉంటే అడ్డంకులు తప్పవు, కాని పట్టుదల ఉంటే విజయం తప్పకుండా సాధ్యమే.